దేవుడి గురించి నా కామెంట్ అడుగుతున్నావు. ఐ గాట్ నో కామెంట్ ఆన్ గాడ్. మా జన విజ్ఞాన వేదిక దేవుడికి సంబంధం లేదు, సైన్స్కి కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఈరోజు సైన్స్ ద్వారా వచ్చిన ఫలితాలను మనందరం వాడుకుంటున్నాం. సైన్స్ దేవుడు రెండు ఒకటే అంటున్నాడు ఆయన. రెండు ఒకటే అయితే కాదు, రెండు వేరు వేరు. సైన్స్ కొన్ని కోట్లాది పేజీలు ఈరోజు ఉంది. ఒక్క పేజీలో ఒక్క లైన్లో కూడా దేవుడు అనే మాట, కులం అనే మాట, మతం అనే మాట, భాష, ప్రాంతం రాయదు. అంత పెద్ద సైన్స్కే దేవుడు అనే సబ్జెక్ట్ అవసరం లేనప్పుడు నేను కోటికిసుగా కొట్టంగాని నాకేం అవసరం? మా జన విజ్ఞాన వేదిక దేవుడికి అవసరం లేదు. దేవుడు సర్వాంతర్యామి, విశ్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు. అటువంటి గొప్ప దేవునికి మనతో ఏం పని ఉంది? ఆయన పనులన్నీ ఆయన చేసుకోగలరు కదా. మనం ఎందుకు పుడింగిలాగా పోయిన గుడి కట్టిస్తానంటాం? మనం బోడిగాలం ఎంత మనుషులు. దేవుడు అంత గొప్పడిగా నువ్వు గుడి కట్టించేది ఏంది? నువ్వు నైవేద్యం పెట్టేది ఏంది? సర్వవ్యాపకుడు దేవుడు. గుళ్ళో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, మెగ్నలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, గుడ్డల్లో ఉన్నాడు, గల్లజోల్లో ఉన్నాడు, మైకులో ఉన్నాడు. అన్ని చోట్ల ఉంటే దళితుల్ని గుళ్ళోకి ఎందుకు రానిరు? దళితుల్లో దేవుడు ఉన్నాడు, గుళ్ళో దేవుడు ఉన్నాడు. దేవుడు జరిగిపోతే మీకేంటి ఇబ్బంది? స్త్రీలలో దేవుడు ఉన్నాడు, గుళ్ళో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు జరిగి ఈ దేవుడు పోతే మీకు ఇబ్బంది ఏంటి అనే క్వశ్చన్స్ వస్తాయి కదా. అందుకని నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే, దేవుడికి మనతో పని లేదు. మనం అనవసరంగా దేవుడికి ఈ పనులు ఆ పనులు చేస్తా అనుకుంటున్నాం తప్ప మనం పోజులు కొడుతున్నాం. మనకి దేవుడితో పని ఉంది అనే క్వశ్చన్ వచ్చింది నాకు. నేను మా ఆపరేషన్ ఏమైనా దేవుడు చేసి పెడతారేమో చూసిన. ఒక్క ఆపరేషన్ కూడా దేవుడు చేసి పెట్టలా. నీ పరీక్షలో దేవుడు రాసి పెడతారా? నువ్వే చేసుకోవాలా? మీరు నుంచి బయట నడుచుకోవాలా? మీరే నడవాలా? దేవుడు ఏమైనా నడిపిస్తున్నా అంటే మనకు దేవుడితో పనిలే, దేవుడికి మనతో పనిలే. ఇంకెందుకు ఆ తగాదా పెట్టుకొని మనం తనుకోసావాలా? నేనైతే దేవుడి మీద తగాదా పెట్టుకుని రెడీగా లేదు. సైన్స్ అంటే జ్ఞానంలో భాగం, అది మెదడులో ఉంటుంది. దేవుడు విశ్వవ్యాపకుడు కదా, రెండు ఒకటి ఎట్లయితుంది? ఆ డెఫినేషన్ ఒప్పుకుంటే దేవుడు విశ్వవ్యాపకుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, సృష్టికర్త, ఈ నాలుగు దేవుడికి డెఫినేషన్లు. అది నువ్వు ఒప్పుకుంటే నీ మెదడులో ఉన్న జ్ఞానంలో ఒక భాగం విజ్ఞానం, సైన్స్. ఇదే ఈక్వల్ అవ్వడానికి వీలు కాదు కదా. ఐ ఆమ్ నాట్ అగెన్స్ట్ గాడ్ ఆర్ బిలీవింగ్ పీపుల్కి వ్యతిరేకం కాదు. వాళ్ళందరూ నా మనుషులు, వాళ్ళతో తగాదా పెట్టుకోవడానికి రెడీగా లేదు. 194 మంది దేశంలో ఏదో దేవుని నమ్ముతున్నారు, ఏదో మతాన్ని నమ్ముతున్నారు. వాళ్ళతో మనం ఎందుకు తగాదా పెట్టుకోవాలా? మనకేం పని? వాళ్ళందరూ నాకు కావాలా? ఈ దేశాన్ని మార్చాలంటే వాళ్ళందరూ సహకారం కావాలి. వాడి దగ్గరికి వెళ్ళి దేవుళ్ళు లేడని చెప్పానంటే వాళ్ళందరూ పోతారు. నాకేం ప్రయోజనం?